నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, చరిత్ర ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. భూమి పొరల్లో దాగి ఉన్న రహస్యాలు బయటపడినప్పుడు మన పూర్వీకుల సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. తాజాగా థాయిలాండ్లో జరిగిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడ ఉన్న అత్యంత పురాతనమైన శయన బుద్ధుడి విగ్రహం కింద జరిపిన తవ్వకాల్లో మన హిందూ దేవుడైన బ్రహ్మదేవుడి ప్రతిమ బయటపడింది. అసలు బుద్ధుడి విగ్రహం కింద బ్రహ్మదేవుడు ఎందుకున్నాడు? ఈ రెండు సంస్కృతుల మధ్య ఉన్న ఆ విడదీయలేని బంధం ఏమిటి? ఈరోజు మన వీడియోలో ఈ చారిత్రక సత్యాన్ని సవివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. థాయిలాండ్లోని రత్నబురి ప్రావిన్స్లో ఉన్న వాట్ ఖావో పాతాం అనే పురాతన ఆలయంలో ఈ అద్భుతం జరిగింది. పురావస్తు శాఖ అధికారులు అక్కడ ఉన్న అత్యంత పాతదైన శయన బుద్ధుడి విగ్రహానికి మరమ్మతులు చేస్తుండగా విగ్రహం పునాది కింద కొన్ని వింత వస్తువులు కనిపించాయి. తీరా తవ్వి చూస్తే అక్కడ 1300 ఏళ్ల నాటి అరుదైన కళాఖండాలు బయటపడ్డాయి. అందులో ఒక లోహపు పలకంపై స్పష్టంగా చెక్కబడిన బ్రహ్మదేవుడి రూపం చూసి అందరూ నివ్వెరపోయారు. ఈ లోహ పలకంపై బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతో చేతిలో పవిత్ర గ్రంథాలను పట్టుకొని ఉన్నట్లుగా చెక్కబడి ఉంది. ఇది సుమారు 7వ లేదా 8వ శతాబ్దానికి చెందిన ద్వారవతి కాలం నాటిదని నిపుణులు నిర్ధారించారు. కేవలం బ్రహ్మదేవుడి ప్రతిమే కాదు, అక్కడ భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలతో పాటు పురాతన నాణేలు కూడా లభ్యమయ్యాయి. ఇవన్నీ ఇప్పుడు దొరకడంతో ఆ కాలంలో ఈ ప్రాంతం ఎంతటి సంపన్నమైనదో మనకు తెలియజేస్తున్నాయి. చాలామందికి ఒక సందేహం రావచ్చు, బౌద్ధాలయంలో హిందూ దేవుడి ప్రతిమ ఏమిటి అని. కానీ ఆగ్నేషియా చరిత్రను గమనిస్తే అక్కడ హిందూ బౌద్ధ మతాలు పరస్పర గౌరవంతో కలిసి సాగాయి. ముఖ్యంగా ద్వారవతి రాజ్యంలో బౌద్ధ మతం ప్రధానంగా ఉన్నప్పటికీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పట్ల ప్రజలకు ఎంతో భక్తి ఉండేది. బుద్ధుడిని జ్ఞానానికి ప్రతీకగా, బ్రహ్మదేవుడిని సృష్టికర్తగా వారు ఆరాధించేవారు. విగ్రహం కింద ఈ ప్రతిమను ఉంచడం అంటే ఆ ఆలయానికి దైవిక రక్షణతో పాటు పవిత్రతను చేకూర్చడమే వారి ఉద్దేశం కావచ్చు. ఈ ఆవిష్కరణ కేవలం కొన్ని వస్తువుల గురించి మాత్రమే కాదు, ఇది భారత్, థాయిలాండ్ మధ్య ఉన్న వేల ఏళ్ల నాటి సాంస్కృతిక వారధిని మరోసారి రుజువు చేసింది. మన పురాణాలు, వేదాలు, దేవతామూర్తులు ఆ కాలంలోనే ఖండాంతరాలు దాటి వెళ్ళాయని, అక్కడ కూడా అత్యంత భక్తితో పూజలు అందుకున్నాయని ఈ ఆధారాలు అయితే చెప్తున్నాయి. థాయిలాండ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అత్యంత కీలకమైన పురావస్తు కేంద్రంగా ప్రకటించింది. మన సంస్కృతి మూలాలు మాత్రం ఎక్కడో ఒక చోట సజీవంగా బయటపడుతూనే ఉంటాయి. థాయిలాండ్లో బయటపడిన ఈ బ్రహ్మదేవుడి ప్రతిమ మన గతాన్ని గుర్తు చేస్తుంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.